నిర్ణయం ఎలాగైనా ప్రజలను ఇబ్బంది పెట్టాలి అని ఏదో 65 లక్షల్లో 8.5 లక్షల మంది వికలాంగులు కావచ్చు, వీల్ చైర్ వాళ్ళు కావచ్చు, ఇటువంటి వారందరికీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిద్దాం. మిగిలిన వాళ్ళు ఎంత ముసలి వాళ్ళైనా 80 సంవత్సరాల వాళ్ళైనా సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే తీసుకెళ్లాలని చెప్పి ఒక దరిద్రపు ఆలోచన. ఎందుకంటే అక్కడికి వచ్చిన ముసలి వాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెట్టాలి. ఇది తెలుగుదేశం పార్టీ చేసింది, ఎంత అన్యాయం చేసింది అని శాపనార్థాలు పెట్టాలి అని చెప్పి ఇదొక కుట్ర. తక్షణం ఈ కుట్రకు భాగస్వాములైన అధికారులను కూడా విధుల నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇదొక దద్దమ్మ ప్రభుత్వం, ఇదొక చేతగాని ప్రభుత్వం, ఇదొక చావలేని ప్రభుత్వం. 1,25,000 మంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు. కేవలం 56 లక్షలు ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి యావరేజ్ 50 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక వ్యక్తి ఒక రోజులో 50 మందికి ఇవ్వలేడా? 1,25,000 మంది ఉన్నారు కదా, 50 మందికి ఒక్కొక్కడు వెళ్ళి ఇవ్వలేడా? దానికి వీళ్ళు చెప్పిన ఒక స్టూపిడ్ లాజిక్ ఏంటంటే, మరి ఇల్లు అడ్రస్లు తెలియదు కదండి అంటే, అదవల్లారా మీరు అడ్రస్ లేని వాళ్ళకి ఇస్తున్నారా? ఆడిగేలా తెలుస్తుంది అడ్రస్? కాగితం మీద ఉంటుంది కదా అడ్రస్. మీరు పింఛన్ ఇచ్చే వాళ్ళకి అడ్రస్ ఎక్కడ నిక్షిప్తమై ఉండదా? వాళ్ళ హౌస్ అడ్రస్ ఆ విలేజ్లో ఉన్న ఆ ఎంప్లాయీస్ ఆ విలేజ్ని వార్డుల వారీగా ఒక్కో వార్డు ఒక్కొక్కరికి అప్పచెప్తే ఆ వార్డులో అడ్రస్ పట్టుకోలేరా? 50 మంది అడ్రస్ ఒక వ్యక్తి పట్టుకోలేడా? బుద్ధుండి మారుతున్నారా, బుద్ధి లేకుండా మారుతున్నారా మీరు? అంటే ఏదైనా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలిరా సొంటలారా. 1,25,000 మంది, 1,25,000 మంది ఒక 50 ఇళ్ళకి వెళ్ళి ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేరు? అడ్రస్ పట్టుకోలేరా? ఒక పోస్ట్ మ్యాన్ రోజుకి 50 ఇళ్లలో లెటర్లు వేయట్లేదా? అడ్రస్ చూసుకునే కదా వెళ్ళేది పోస్ట్ మ్యాన్. కనీసం పోస్ట్ ఆఫీసు స్టాఫ్కి ఇచ్చినా సరే ఎఫెక్టివ్గా ఇచ్చేయగలరు. చిత్తశుద్ధి లేదు. ఎలాగైనా సరే ఈ వృద్ధుల్ని రాచి రంపాన పెట్టాలి అనే ఆ నింద చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వెయ్యాలి అనే ఒక దరిద్రపు దురుద్దేశం తప్ప అసలు మీకు ప్రజలంటే ప్రేమ ఎక్కడ ఉందరా? మీకు ఉందా ప్రజల మీద ప్రేమ? వృద్ధుల మీద ప్రేమ ఉందా మీకు? యూజ్లెస్ ఫెలోస్, ఉందరా మీకు వృద్ధుల మీద ప్రేమ? కపట ప్రేమ, దొంగ ప్రేమ, ఎంత ప్రేమ ఉందో నీ చెల్లెళ్ళే చెప్తున్నారు. ఆ టాపిక్ వస్తా, అది మెయిన్ టాపిక్. ఇక్కడి నుంచి అయినా తక్షణం ఈ సర్ప్ ఇన్ఛార్జ్ ఆ రెడ్డి గారిని, ఇంకో రెడ్డి గారిని అందరినీ తీసేసి ఎందుకు కొమ్ము కాస్తారు మీరు? ఏమిటి మీకు దరిద్రం ఎందుకు పట్టింది? 1,25,000 మందిని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు మీరు? ఇది ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తీసుకోవాలి, అధికారులను నిర్మూలించాలి, అదే తక్షణం విధుల నుంచి తొలగించాలి. 1,25,000 మందిని ఇంటింటికి వెళ్ళి పంపిణీ జరిగేలాగా చూడాలి. అదర్వైజ్ ఇటువంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు ఎండలో మీరుంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఈ 56 లక్షల మంది ఒక్కళ్ళు కూడా మీరు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు కాదు దీనికి కారణం, పవన్ కళ్యాణ్ గారు కాదు దీనికి కారణం. ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. అతను ఇంకో 2 అధికారులతో కలిపి ఆడిన డ్రామా ఈ అవ్వాతాతలకు ఈ మండు టెండలో పనిష్మెంట్. కాబట్టి అవ్వాతాతలు ఈ కుట్రని గ్రహించాలి. అందరూ ఈ కుట్రని ప్రతిపక్షాలు కూడా అందరికీ తెలియచేయాలి. ఈరోజు మీరు కొద్ది గంటల పాటు ఎండలో ఉండటానికి కారణం
కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పచ్చి నిజం వృద్ధులైన అవ్వాతాతలందరూ కూడా గ్రహించి కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఎండ కాటుకు గురి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటు దెబ్బతో కొట్టి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటే కూడా వీల్లేనంత దరిద్రంగా ఓడించి పంపించాలి. ఇటువంటి ఉన్మాది ప్రభుత్వం వృద్ధులను కూడా చూడకుండా కేవలం వేరే వాడి మీద నింద వేసి రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్ని మాయ చేసి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్న ఈ కిరాతక ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన అవసరం మనందరికీ ఉంది. అది మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకా మరొక ముఖ్యాంశం, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది. హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు. చేసినోడు చేయించినోడు ఎవరో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని. ఎస్, ఫస్ట్ టైం జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు. దేవుడికి తెలుసు, ప్రజలకి తెలుసు అని. కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి, ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అది తనే అని చెప్పి దేవుడికి, ప్రజలకి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా, ఎందుకనో పాపం ఆ పిచ్చితల్లి షర్మిలకి అన్నయ్య అంటే విపరీతమైన అనురాగం. అందుకనే సీట్ ఇవ్వకపోయినా, ఎన్ని అన్యాయాలు చేసినా 2019 ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది. థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లికే 1,00,000 కోట్లు ఉన్నా కూడా కనీస న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడంటే ఎందుకు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారండి? నా అక్క చెల్లెమ్మ, ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్క చెల్లెమ్మలు అంటూ మానేశాడు. ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు, షర్మిల, సునీత. అందుకని ఆ డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాపం ఈ మధ్యన. సో అతని డైలాగ్ ఈ మధ్యన కొరతం ఆపేసిన. షర్మిల చాలా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు, రక్తంలో ఉన్నాడు. మా చిన్నాయన్ని చంపించి, ఆల్మోస్ట్ ఇతనే చంపించాడని కూడా చెప్పింది అనుకోండి. వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. ఇందుకనేమో ఇలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయన అడిగితే, మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల. అలాగే నిన్న సునీత కూడా నేను సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగి